సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా గణపతి నిమజ్జనోత్సవ కోలాహలం కనిపిస్తోంది. ఈ నవరాత్రుల్లో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఇప్పుడు తన తల్లి ఒడికి చేరటానికి సిద్ధమయ్యాడు. ఈ నిమజ్జనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం మనం ప్రగతి ఎన్క్లేవ్స్ లోని మియాపూర్ లో ఉన్న ప్రగతి ఎన్క్లేవ్స్ లోని రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపంలో ఉన్నాము. ఇక్కడ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉన్నాడు వినాయకుడు. కళ ఉట్టిపడుతోంది. చాలా చక్కగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇవాళ ఇక్కడికి చాలా మంది ప్రముఖులు విచ్చేయబోతున్నారు. సాయి బాలాజీ ఇన్ఫ్రా చైర్మన్ రామ్ ప్రభు గారు, అలాగే ఇతర కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ కాలనీ వాసులు అయితే చెప్పిన విశేషాలు వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చక్కటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అలాగే హనుమాన్ చాలీస కావచ్చు, లైక్ కుంకుమ పూజ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. అలాగే ఈ రోజు చూసాము మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అయితే 4,000 మంది దాదాపు పాలు పంచుకున్నట్టున్నారు. సో ఏంటండి, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా మీరు? ఆల్మోస్ట్ మేము ఈ కాలనీకి వచ్చేసి ఒక 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ నుంచి అంతకు ముందు కూడా కాలనీలో వినాయకుడిని మంచిగా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు. మేము వచ్చిన నుండి కూడా మేము ఇక్కడ కాలనీ వాసులు అందరం కలిసి కూడా వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు మా కాలనీ ప్రత్యేకత ఏంది అని అంటే, కాలనీలో కంపల్సరీ 11 రోజులు మేము వినాయకుడి పూజలు చేస్తాము. ప్రతి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు చేస్తూ, ప్రతి రోజు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఓన్లీ గణనాథుడి సంబంధించిన ప్రోగ్రామ్స్ మేము అరేంజ్ చేస్తాం. సో అలాంటి వాటితోనే ప్లస్ మా కాలనీలో ఉన్న ప్రజలు, కాలనీలో చుట్టుపట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దేవుడి ఆశీస్సులు తీసుకుంటా ఉంటారు ప్రతిరోజు. అలాగే గణపతి ఉత్సవాలే కాకుండా బతుకమ్మ కావచ్చు, నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ఇంకా అనేక ఏ పండుగ జరిగినా కూడా ఇక్కడ మాత్రం చాలా పండుగ వాతావరణం ఉంటుంది. అద్భుతంగా చేస్తారంటున్నారు. మొదటి పండుగ మనకు వినాయకుడితో పండుగ స్టార్ట్ చేసేసిన తర్వాత బతుకమ్మ పండుగ గాని, బతుకమ్మ అమ్మవారిది కూడా మనం 9 days అంగరంగ వైభవంగా మనం పూజలు జరిపిస్తాం. తర్వాత దసరా పండుగ కూడా మన దగ్గర జమ్మి చెట్టు, ఒరిజినల్ జమ్మి చెట్టు ఉంది. అదే జమ్మి చెట్టు అది. సో ఒరిజినల్ జమ్మి చెట్టు ఇది. తర్వాత బతుకమ్మ పండుగ కూడా ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 600 మెంబర్స్ వరకు వస్తారు, ఓన్లీ లేడీస్. ఆ తర్వాత ఇక్కడే పక్కనే చెరువు ఉంది, అక్కడే మనం బతుకమ్మ, దసరా రోజు సద్దుల బతుకమ్మ, తర్వాత పెద్ద బతుకమ్మ అని ఇక్కడ జరిపిస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది గణపతి నవరాత్రి ఉత్సవాలు. చక్కగా అందరం కలిసి కట్టుగా జరుపుకుంటున్నాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇంకాస్త భక్తి, తర్వాత ఆధ్యాత్మిక వాతావరణం, అలాగే సాంఘికంగా అందరూ చక్కగా కలవటం, ఒక కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఇక్కడ కనిపించింది. మేమందరం ఒక కుటుంబం సభ్యుల్లాగా ఉంటాము. మామూలుగా ఏదో బయట కాలనీ వాసులా కాదని చెప్తున్నారు. చాలా నిజంగా మనసులోంచి చెప్పినట్టు అనిపించింది. ఆ వాతావరణాన్ని మేము కళ్ళారా చూసాము. అదంతా ఆ క్రెడిట్ ఐ థింక్ మీకే అనుకుంటా. నా ఒక్కడికనే కాదు, కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా దీనికి 100% కృషి చేస్తున్నారు. తర్వాత ఈ కాలనీలో ఉన్న అందరూ, అన్ని ఫ్యామిలీస్ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ లాగా ఉంటారు. అందరూ కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక కలిసి మెలిసి పోయే మనస్తత్వాలు అందరివి కూడా. అన్ని ఫంక్షన్స్ కి అందరూ కూడా ఇలానే గ్యాదర్ అయ్యి, కులమతాలు లేకుండా, ఈవెన్ క్రిస్టియన్స్ గానీ, ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ అందరూ కూడా వచ్చేసి భక్తి ప్రోగ్రామ్స్ లలో పాల్గొంటారు. బొజ్జ గణపయ్య చక్కగా పూజలు అందుకున్నాడు. ఇవాళ నిమజ్జనోత్సవం చివరి ఘట్టము. సో ఈ కార్యక్రమం ఎలా జరగబోతోంది, అలాగే వేలంపాటకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏంటి? వేలంపాట ఈ రోజు ఈవినింగ్ 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి గణనాథుడి ఆశీస్సులు ప్లస్ భక్తులు చాలా ఎక్కువైపోతున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్, మిగతా కాలనీలలో కూడా చూస్తే నిన్న వేరే దగ్గర వినాయకుడి దగ్గర లడ్డు ఆక్షన్ ఆల్మోస్ట్ 2.3 crores. సో అంటే భక్తి ఎంత ఎక్కువ అవుతుందో చూడండి. హిందూస్ భక్తి అనేది వెలకట్టలేని. లడ్డూని కైవసం చేసుకుంటే, సొంతం చేసుకుంటే అదొక లాభం, అదొక మనకు ఒక మంచి ఆశీర్వాదం అనే ఒక నమ్మకం కూడా అనుకోవచ్చు. అది నమ్మకం అనేది కాదు, లడ్డు ఆక్షన్ తీసుకున్న వాళ్ళు నిజంగానే మంచి జరుగుతుంది. అందులో ఉదాహరణకు మేము కూడా ఉన్నాం. సో మేము కూడా 2006 లో అనుకుంటా, 6-7 లో RBR కాంప్లెక్స్ లో మేము కూడా లడ్డు ఆక్షన్, ఫస్ట్ లడ్డు ఆక్షన్ మేము 50,000 తీసుకున్నాం 2006-7 లోనే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడనే కాదు, వేరే ఎక్కడైనా కూడా ఏదో ఒక సంవత్సరం తీసుకుంటూనే ఉంటాం. మరి వేరే వాళ్ళకి కంపల్సరీ పోటీకి వచ్చిన వాళ్ళకి ఇస్తాం, అట్లేం లేదు కంపల్సరీ మేమే తీసుకోవాలని ఏం లేదు. రెగ్యులర్ కూడా అందరికీ కూడా అదృష్టం అనేది రావాలి కదా. ఇప్పుడు లడ్డు మాకే రావాలి, ఎప్పుడు అదృష్టం అనేది మాకే రావాలని కాదు, అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా.
అంటే లడ్డూని సొంతం చేసుకుంటే డెఫినెట్ గా ఒక మంచి జరుగుతుంది అనేది మీరు డెఫినెట్ గా చెప్తారు. ఆ మార్పుని మీరు చూసారంటారు మీరు జీవితంలో. నేను ప్రత్యేకంగా నేను కూడా చూశాను. కాకపోతే ఏంటంటే లడ్డూని తీసుకుంటే దేవుడు వచ్చేసి బ్లెస్సింగ్స్ చేసి అని వాళ్ళని డెవలప్ చేస్తాడని కాదు. అదొక నమ్మకంతోనే, అదొక ధైర్యంతోనే మనిషిలో ఒక ఉత్సాహం వచ్చేసి, అరే నేను ఈ సంవత్సరం నేను వినాయకుడి లడ్డు తీసుకున్నాను, ఏదో ఒకటి చేసి కంపల్సరీ నేను మంచిగా డెవలప్ అవ్వాలి, మంచిగా కష్టపడాలి, మంచిగా పని చేయాలనే ఒక పాజిటివ్ ఉత్సాహం వస్తుందంట. ఒక పాజిటివ్ ఉత్సాహంతోనే వాళ్ళు పని చేస్తారు. కంపల్సరీ పని చేసిన అంటే కంపల్సరీ డెవలప్ అవుతుంది. సో కష్టే పలి అన్నట్టుగా సో కంపల్సరీ పని చేస్తారు, డెవలప్. లడ్డూతో పాటు కష్టపడాలంటారు డెఫినెట్ గా. లడ్డుతో పాటు 100% కష్టపడాల్సిందే. కష్టపడంది ఏది రాదు. చాలా చక్కగా చెప్పారండి. మొత్తం మీద మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇంత అద్భుతంగా జరగటం, అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఇటువంటి ఉత్సవాలు చాలా అవసరం కూడా మనకి. ఎందుకంటే చక్కగా మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేయడమే కాదు, అందరిలో ఒక మంచి సామాజిక బాధ్యతను కూడా పెంచుతాయి అనుకోవచ్చు. అందరూ నాట్ ఓన్లీ మీ, ఇందాక చెప్పినట్టుగా మా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ ప్లస్ కాలనీ సభ్యులందరూ కూడా అందరి సహాయ సహకారాలతోనే ఈ రోజు వినాయకుడి లాస్ట్ రోజు 11 రోజులు వాళ్ళందరి సహకారం సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కాగలిగింది. అందరికీ కూడా మా కాలనీ వాసులందరికీ ప్లస్ మిత్రులకు బంధుమిత్రులందరికీ కూడా గణనాథుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ గణనాథుడు ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. పురుషోత్తం గారు, ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ ఉండే ఈ స్టేజ్ పైన ఉండే గణనాథుడు ఇక్కడ స్టేజ్ మీదకి రాకముందు నార్మల్ గా ఉంటాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెలుగుతూ ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేనున్నాను అనే అభయహస్తం ఇస్తా ఉంటాడు ప్రగతి ఎన్క్లేవ్ లో వచ్చే గణనాథుడు. సో అందుకని ఇక్కడ ఒక్క రోజు పూజ చేసేసినా కూడా వాళ్ళు 100 రోజులు పూజ చేసినట్టుగా ఆ వినాయకుడు వాళ్ళకి ఆశీస్సులు ఇస్తా ఉంటాడు. ఎందుకు అనంటే మనం తిరుపతికి, వేములవాడ అని, యాదగిరి గుట్ట నరసింహస్వామి అని పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గరికి అని వెళ్తూ ఉంటాం. అక్కడ ఏంటి అని అంటే అక్కడ ఒక పవర్ అని ఉంది అని. సో అట్లానే ఈ ప్రగతి ఎన్క్లేవ్ లో ఉండే వినాయకుడికి పవర్ అనేది అలా ఉంది. సో గణనాథుడి ఉండే శక్తితోని ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. సో ఆ ఆశీర్వాదాన్ని మేము కూడా పొందాము. కాబట్టి మేము మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ ను అందరు కూడా మమ్మల్ని చూసేసి ఈ కార్యక్రమానికి మేము రావాలి, మేము వచ్చే సంవత్సరం మేము వస్తాం, మేము వచ్చే సంవత్సరం వినాయకుడి ప్రతిమను మేమే ఇస్తాము అని ప్రతి సంవత్సరం కాంపిటీషన్ లోనే మా వినాయకుడి ప్రతిమ కూడా ఇక్కడికి వస్తుంది. మాకు వినాయకుడి విగ్రహం ఎవరైనా ఇస్తారా అని, డొనేట్ చేస్తారా అని అడగాల్సిన అవసరం లేకుండా క్యూలో ఉండి వాళ్ళు ఈ సంవత్సరం అయిపోయిందా, ఛాన్స్ లేదా, అయితే ఇంకా 2 years తర్వాతనైనా మాకు అవకాశం వస్తుందా అని అనుకుంటారు. అంటే ఏంటి అని అంటే ప్రగతి ఎన్క్లేవ్ ఈ కళామండపానికి గంగాధర శాస్త్రి అతను ఫౌండేషన్ పూజ అది చేశాడు. ఆ పూజ చేసిన బలం రోజు తిథిని చూసుకొని మనకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవ్వడానికి గణనాథుడు సహకరిస్తున్నాడు. ఆ గణనాథుడి ఆశీస్సులతోని కాలనీలో ఉండే పబ్లిక్ అందరు కూడా క్రమశిక్షణతోని ఒకరికి ప్రేమ భావంతో మాట్లాడుతూ ఆప్యాయతంగా అందరిని పలకరిస్తూ వచ్చిన వాళ్ళు ఈ రోజు భోజనానికి వచ్చామే అనే ఫీల్ అనేది ఉండకుండా భోజనం వడ్డించే వాళ్ళు కానీ, భోజనాలు సర్వీస్ చేసే వాళ్ళు కానీ, వస్తే మాట్లాడే వాళ్ళు కానీ అందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ రోజు రోజుకి ఇక్కడ ఉన్న గణనాథుడి మీద ప్రేమ, గౌరవం, ప్రార్థనలు చేస్తూ ఇక్కడికి వస్తున్నారు. అంచెలంచెలుగా భక్తి భావన, ఆధ్యాత్మిక ధర్మం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్న ప్రజల మనోభావాలు, భక్తి భావన మీద కాన్సన్ట్రేషన్ పెరిగిన పరిస్థితుల్లో మరి ఐటీ రంగం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాగా ఉన్న పరిస్థితుల్లో, ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ప్రభావం హైదరాబాద్ నగరం మీద బాగా రూరల్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరానికి రావటం భక్తి భావనతో. ఇవాళ ఒక ప్రగతి నగర్ అనుకుంటే రోజు ఎంతమంది దర్శనం చేసుకొని ఉమ్మడి కుటుంబం లాగా చక్కటి సాయంత్ర ఫలహార భోజనాలు పూజ చేసుకొని గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఇదే వాతావరణం, గత ఉమ్మడి కుటుంబాల వాతావరణాన్ని మరిపిస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చినా అందరూ కలిసి సాయంత్రం పూట భోజనం చేయటం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే 9 రోజులు 11 రోజులు సాయంత్రం పూట పొయ్యి వెలిగించే పరిస్థితి కూడా లేదు. అంత చక్కటి వాతావరణంలో హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకి, దీపావళి అమ్మవారి ఉత్సవాలకి ప్రాధాన్యత పెరిగిన సందర్భం
వాస్తవం. పెరిగింది అని అనటానికి, భక్తి భావన పెరిగింది అని అనటానికి ధనం ప్రాధాన్యత కాదు. వినాయకుడు చేతిలో ఉన్నటువంటి లడ్డూకి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో 52 లక్షలు పోతే ఇంకో గ్రేటెడ్ కమ్యూనిటీలో 2,30,00,000 పోయింది. భక్తి ఏ స్థాయికి ధనం ముఖ్యం కాదు, సెంటిమెంట్ పరంగా మరి రకరకాలుగా కుటుంబం అంతా తిరిగితే ఆ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమన్నా మిగిలితే వాళ్ళ వ్యవసాయ భూమిలో కానీ నివాసంలో ఉన్న చోట్ల కూడా జల్లే పరిస్థితిని కూడా చూసాం. ఇలాంటి పోటీ తత్వంతో ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో బాగా చేస్తున్నారు. ఈ సంతోషం, మంచి పరిణామం. గతంలో వినాయక నిమగ్నాలంటే హైదరాబాద్ వాతావరణంలో మూసీలో మురుగు చెరువుల్లో వినాయకుడు నిమగ్నం చేయడం అనేది ఇక్కడ ఉండేది. ఆ పద్ధతిని మార్చాం. 100% కాదు, 40% మార్చాం. గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో, కాలనీస్ లో మా చిన్ననాటి రోజుల్లో ఏం జరిగేదంటే చక్కగా పూజ చేసి వినాయకుడిని ఆ పత్రాలను తీసుకెళ్లి ఈశాన్యం మూల పచ్చటి పొలంలో పెట్టేవాళ్ళం. ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఇదే పాండ్లో వినాయకుడిని నిమగ్నం ఆడ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబము ఒక చెంబు నీళ్లు, ఒక బిందె నీళ్లు పోసి నీళ్ళని అక్కడ వినిగిపోతాయి. ఆ మట్టిని తలా పూల కుండీల్లో ఇంటికిచ్చి తులసి మొక్క పెట్టుకొని ఇది ఒక పవిత్రమైనది అనే భావనతో ఇవాళ అవేర్నెస్ తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు. పొల్యూషన్ కంట్రోల్ చేయాలా. గత పరిస్థితులను చూస్తే 60, 70, 80, 90, 100 సంవత్సరాల ప్రజలు కూడా కరోనా లాంటి దుష్ప్రభావాలు చూడాల. అటువంటి పరిస్థితుల్లో భక్తి భావనతో మంచి మార్గంలో, మంచి వాతావరణంలో నడిపించాలా. పొల్యూషన్ కంట్రోల్ చేయాలా అనే ఉద్దేశంతో రంగుల వాతావరణం తగ్గించుకొని మా మిత్రులు చక్కటి మట్టి వినాయకుని పెట్టారు. మీరు చూశారు. ఇక్కడ నిమగ్నం చేస్తారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఒక చెంబు నీళ్ల బిందె నీళ్ల పోస్తుంది. ఇటువంటి మంచి వాతావరణానికి హైదరాబాద్ నగరం అంతా బ్యాండ్లు, పాటలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, వేల మంది పోలీసుల బందోబస్తు వాతావరణం భక్తి భావనలో ఉండకూడదు అనేది నా భావన. అంటే ఇప్పుడు మీరు కోరుకుంటున్నట్టుగా ఇంకా ఎటువంటి మార్పులు రావాలని ఆశిస్తున్నారు? ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మికంగా భక్తి భావన వాతావరణం మనసులో రావాలి కానీ ఆ భావన పెరగాలి కానీ ఈ ఎక్స్పోజ్ తో వేల మంది మధ్యలో ఏదో ఆకర్షణ కోసం చేసే కార్యక్రమాలు తగ్గాలి. ప్రశాంతత ఉండాలి. చేసిన పనిలో సంతృప్తి ఉండాలా అనే భావనతో ముందుకు తీసుకుపోవాలి తప్పించి ఇవాళ వేల మంది పోలీస్ బందోబస్తు అంటే ఎంత నిధులు దుర్వినియోగం. ప్రభుత్వ పనులు ప్రభుత్వం చేసుకోవాలి, మన పనులు మనం కార్యక్రమాలు చేసుకోవాలి. ఘర్షణలు, వాతావరణం రాకుండా భక్తి భావాన్ని పెంచుకునే విధంగా కార్యక్రమాలు చేసుకుంటే సమాజం బాగుంటది, మనం బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మనం నివాసం ఉంటున్నటువంటి కాలనీల భవిష్యత్తు కూడా బాగుంటది అనేది నా భావన. సార్ నమస్కారం. గణపతి నవరాత్రి ఉత్సవాలు మన హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. మత సామరస్యానికి ప్రతీక మన పండుగలన్నీ కూడా. సో ఈ సందర్భంగా, నిమజ్జనోత్సవ సందర్భంగా ఏమంటారు? మొట్టమొదలు సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. అట్లనే ప్రగతి ఎంక్లేవ్ కాలనీ వాసులందరికీ కూడా, పెద్దలకు, మిత్రులకు, యువకులు, మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే గణేష్ చతుర్థి ఎప్పుడు కూడా వైభవంగా జరుగుతుండే, కానీ బాంబేలో అంత వైభవంగా జరగకుండే. నంబర్ 1 బాంబేలో జరుగుతుండే. దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉండే. స్వాతంత్ర పోరాటం తోటి కట్టుబడి ఉన్న గణేష్ సంబరాలు ఇప్పుడు ఇంకా వైభవంగా అవుతుంది. ఇప్పుడు ఈ రోజు 1,50,000 గణేష్ పండాలు ఉన్నాయంటే మొత్తం ప్రపంచం, మొత్తం భారతదేశం అన్నిట్లా వైభవంగా ప్రతి హైదరాబాద్ నగరం. అందుకే మొన్ననే యూనియన్ మంత్రులు వచ్చిండ్రు హైదరాబాద్. ఇవాళ కూడా అమిత్ షా గారు వచ్చేస్తుండే. ఇక ఫ్లడ్స్ వల్ల క్యాన్సిల్ చేసుకున్నానే. హైదరాబాద్ బాలాపూర్ లడ్డూవే గానీ, ఎన్నో వినాయక చవితి, ఖైరతాబాద్ గణేష్ గానీ ఇంత వైభవంగా ఎక్కడ కూడా జరుగుతలేదు. ఇది కొన్ని జాలే కేవలం హిందువులే కాదు, ఇంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా పాల్గొంటున్నారు. అది చాలా మంచిది దేశానికి కొరకు. ఎందుకంటే ఇది వెనకడ బ్రిటిష్ వాళ్ళు అన్ని మీటింగ్లు బ్యాన్ చేసిండ్రు. స్వాతంత్రము కొరకు పోరాటోళ్ళు, జాతీయ భావం ఉన్న వాళ్ళ మీటింగ్ అన్ని కూడా చట్టం తీసుకొచ్చిండ్రు. మీటింగ్ జరపొద్దంటే గణేష్ చతుర్థి వంక పెట్టుకొని అందరూ కలిసేది, అన్ని మతాలు, కులాలు కలిసేది. అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా మళ్ళా జాతీయ వాదం వచ్చింది భారతదేశం. అందుకే చాలా సంతోషం. ఇటువంటివి సంబరాలు చేసుకుంటా ముందుకు పోతుంది. తప్పనిసరిగా భారతదేశం ఒకటైతుంది. ఎప్పుడైతే ఎన్నో శక్తులు విభజించాలని చూస్తుంటే గణేష్ చతుర్థి అందరినీ దగ్గర తీసుకుంటున్నది. అందరు కూడా ఆరోగ్యము, సుఖ సంతోషాలు ఉండాలి. ఏమైనా అడ్డంకులు ఉంటే గణేశుడు అవి తీసేస్తాడని మా నమ్మకం.
అలాగే నిమజ్జనోత్సవానికి కొనసాగుతోంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? 1,50,000 అంటే ఈ రాజకీయాలు పక్కకు పెడితే ఏ ప్రభుత్వం అయినా కష్టమైంది. అయినా కూడా పోలీసు వాళ్ళు ఇంతో అంతో మంచినే చేస్తున్నారు. కానీ అన్నిట్లో మెయిన్ సమస్య ఏంటంటే 1,50,000 గణేశులు బండ్లలో పోతుంటే ఈ రోడ్లు సన్నగా ఉన్నాయి, కొన్ని డ్రైనేజెస్ బ్లాక్ ఉన్నాయి, మీన్ నుంచి వైర్లు పోతున్నాయి. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అది ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ తోటి మంచినే ఆర్గనైజింగ్ చేస్తుండ్రు. ముఖ్యంగా ఉండేది దీనివల్ల ట్రాఫిక్ జామ్లు, రోడ్ బ్లాక్లు, పార్కింగ్ కు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీలో మంచి లేనందుకు వాళ్ళకు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదలు ఇవి తీసేయాలి. ఇవి మంచి లేకుంటే ఎంతమంది ఇంతజాం చేసినా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నో శక్తులు దేశాన్ని విభజన చేస్తాను, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మార్వాడీస్ గో బ్యాక్, ఇవన్నీ దేశ ద్రోహులు. లేకుంటే మేము తమిళియన్స్ వేరే దేశం ఉండాలి, కర్ణాటకాల నార్త్ ఇండియన్స్ పంచొద్దు, మహారాష్ట్రాల వీళ్ళు పంచొద్దు, ఇవన్నీ దేశాన్ని లేకుంటే కులాల ప్రకారంగా, మతాల ప్రకారంగా విభజన చేసే శక్తులు బాగున్నాయి. అందుకే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఐక్యతగా ఉండేది చాలా ముఖ్యము. అండ్ అట్లా అవుతున్నాం కూడా. హఫీజ్పేట్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ప్రజలందరూ కానీ, మా కాలనీ వాసులు కానీ, మా డివిజన్ ప్రజలు కానీ అందరూ హైదరాబాద్ లో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందరూ ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయకుడిని కొలుసుకుంటారు. ఈ రోజు 11వ రోజు నిమజ్జనం జరుగుతుంది. అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తే 2-3 వేల మందికి అన్నదానం పెట్టారు ఈ కాలనీ ప్రెసిడెంట్ మన రాంప్రభు గారు. ఇంత కోలాహలం చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరికి మరొకసారి నేను వినాయక భగవంతుని అందరి మీద దయా కృప ఆశీస్ ఉండాలని కోరుకుంటూ, అన్నదాన కార్యక్రమం దాదాపు 3-4 వేల మందికి తగ్గకుండా అన్న సందర్పణలో భాగం పంచుకుంటారు, ఈ ప్రసాదాన్ని తీసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు కూడా. సో మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే, ఈ కోలాహలం చూస్తుంటే? ఈ కోలాహలం చూస్తుంటే అసలు మనం మరవలేని. ఎందుకు అంటే జనాలందరూ ఎంత మన హిందుత్వం చూస్తుంటే అసలు ఈ ఉన్న ఈ కలికాలంలో చాలా మంది అసలు వేరే దానికి డైవర్ట్ అయ్యి, వేరే మతాలకు డైవర్ట్ అయ్యి అట్లా పోతున్న ఈ తరుణంలో ఇప్పుడు చూసుకుంటే యూత్ గానీ, ఇప్పుడు జనరేషన్ గానీ ఇక్కడ డైవర్ట్ కాకుండా, ఇంతకుముందు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ డైవర్ట్ కాకుండా ఇక వినాయకుని కొలుసుకుంటూ మన దేవాలయాలు గానీ, మన ఇవన్నీ కూడా సంరక్షిస్తూ చాలా ముందుకెళ్తున్నారు. చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే 3,000 మంది 4,000 మందికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం చిన్న విషయం కాదు. ఇది దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ రాంప్రభు, ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు, నాగరాజు గారు, కాలనీ అసోసియేషన్ అందరూ ఉన్నారు అనుకోండి. అందరు కలిసికట్టుగా బాగా చేస్తున్నారు. ఇట్లానే వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేయాలని కోరుకుంటూ, భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ అన్ని సంస్కృతులు కనిపిస్తూ ఉంటాయి, అన్ని పండుగలు అందరం కలిసి జరుపుకుంటూ ఉంటాం. ఒక విభిన్న సంస్కృతి. ఒకసారి మన భాగ్యనగరం గురించి మనం ఆలోచిస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? మన భాగ్యనగరం పెట్టిందే పేరు భిన్న సంస్కృతులకండి. ఇప్పుడు వినాయక చవితిని చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఇప్పుడు మా దగ్గరనే నిన్న నిమజ్జనం అయ్యింది. నిన్న లడ్డు వేలం పాట పాడింది ఎవరు అనుకున్నారు? ఒక ముస్లిం వ్యక్తి. మరి మాకు వంటలుండి అన్ని చేసి అన్నదాన కార్యక్రమం చేసింది ఎవరు? క్రిస్టియన్. సో ఇట్లా చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇట్లాంటి భేద విభేదాలు లేకుండా చాలా నిష్ఠతోటి వాళ్ళు కూడా సహకరించి 9 days మీరు నమ్మరు, ఆ క్రిస్టియన్సే గానీ ముస్లింసే గానీ 9 days వాళ్ళు ఎటువంటి మద్యపానం గానీ నాన్ వెజ్ గానీ తినకుండా వాళ్ళు మాతోనే ఉండి చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి ముందు ఇంకా చాలా అందరూ ఇలా పాటించాలని కోరుకుంటున్నాం. మున్నూరు కాపు సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుట్ట పురుషోత్తం పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఇక్కడ మీరు రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్స్ లో ఏర్పాటు చేసిన ఈ గణపతి ఉత్సవానికి నిమజ్జనోత్సవంలో భాగంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం గురించి, అలాగే ఈ ఉత్సవాల గురించి ఒకసారి మీరు చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రగతి ఎంక్లేవ్స్ కి వచ్చిన తర్వాత నేను ఎన్నో వినాయకుల దగ్గరికి వెళ్ళినా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ప్రజలు అన్నప్రసాద వితరణకు నిజంగా మొత్తం కాలనీ ప్రజలంతా వచ్చినట్టుగా వస్తుంది. వేలాది మంది భక్తులు జనరల్ గా అన్నప్రసాదం అన్న వరకు చాలా మంది రారు, ఏముందిలేమ్మా అన్నట్టు. కానీ ఈ ఏదైతే మన విఘ్నేశ్వర మండపం దగ్గరికి ప్రగతి ఎంక్లేవ్స్ లో మరి ఇంతమంది తన భాగస్వామ్యం, తన వినాయకుడు అనే విధంగా
వారి సొంతంగా చాలా మంది వచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా భగవంతుని కృపకు పాత్రులు కావాలని, భగవంతుని కృప వారి మీద ఉండాలని అందరు కూడా ఈ అన్నప్రసాదంకి వచ్చిన వారి అందరికీ నేను పేరు పేరున వాళ్ళందరికీ ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి వంటలు కూడా నేను కూడా అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వాళ్ళని అడిగిన వచ్చిన వాళ్ళకు విఐపీలకు ఇటువంటిదా అందరికంటే అందులోకి వెళ్ళి పెడుతున్నాం సార్ మీకు అటువంటిది లేదు అన్నారు. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. మీరు అన్నట్టుగా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చాలా చక్కగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చూడటానికి కన్నులు విందుగా ఉంది. అలాగే మట్టి గణపతి కూడా చాలా కళాకాంతులతో భక్తి తత్పరులతో ఇక్కడ పూజ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తుంటారా? అయితే మీరు బాగా జ్ఞాపకం చేసిండ్రు. మట్టి గణపతి కూడా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వీళ్ళు మట్టి గణపతిని కూడా పెట్టారు. నేను మొదటి టైం ఇక్కడ రావడం, ప్రతి సంవత్సరం వచ్చి భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రం ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి నేను అడిగి వస్తా. ఈ రోజు నేను కొంత ఇబ్బంది ఉన్నా రావడం జరిగింది. అయినా వచ్చేసారి నేనే అడిగి ఎప్పుడు రావాలని అడిగి వచ్చి దర్శనం చేసుకొని పోతాను. కాంగ్రెస్ లీడర్ గౌతమ్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. గణేష్ నవరాత్రుల్లో సుమారు 9 days నుంచి అన్ని మండపాలకు విజిట్ చేస్తున్నాము. అఫీస్పేట్ మరియు మియాపూర్ డివిజన్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క వినాయక మండపం కవర్ చేయాలని తిరుగుతున్నాం. బట్ నేను ప్రతి ఏటా కూడా మేము ఇక్కడికి రామప్రభాన దగ్గరికి వస్తాము. ఇక్కడ ప్రతి ఏటా కూడా మాకు కన్నుల పండుగలా కనిపిస్తుంది. ఇక్కడ జనాలు కానీ ఇక్కడికి వచ్చే భక్తులు ఎంత నియమనిష్టలతో ఇక్కడ వినాయకుని పూజిస్తారు. మట్టి వినాయకుడిని పర్టికులర్ గా ఎంతో పెద్దగా అన్ని చేస్తుంటారు. అంటే మనం ఐడియాస్ చూస్తాం ఇక్కడ కానీ ఇక్కడ మట్టి వినాయకుడు ప్రతిసారి మట్టి వినాయకుడిని మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు సామూహిక ఇక్కడ అన్ని వ్రతాలు గాని అన్ని నిష్టగా పూజలు నిష్టగా అందుకునే వినాయకుడు ఇక్కడ. దానికి నేను ఎప్పుడు కూడా రామప్రభ అన్న మన టీం అందరు రాజశేఖర్ అన్న అందరు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇలాంటి మీరు ఇంకా మీ వినాయకుడు ద్వారా అందరికీ కూడా యూత్ రాబోయే తరుణం కూడా అందరు కూడా ఇలా చేయాలి పూజలు అని చెప్పేసి నేర్చుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ రాబోయే తరుణం కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరినీ మీరు చూసినట్టయితే కన్నుల పండుగ వేలాది మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. ఆ బ్లెస్సింగ్స్ అన్ని, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అన్ని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భాగ్యనగరంలో ఎటు చూసినా కూడా నిమజ్జనోత్సవ కోలాహలం కనిపిస్తోంది. ఒకసారి ఈ గణపతి నవరాత్రులు మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇదంతా చూస్తుంటే, ఈ ఉత్సవం చూస్తుంటే ఏమనిపిస్తుంది గౌతమ్ గౌడ్ గారు? తెలిసిందే, యావత్ భారతదేశంలో కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలు చేసుకునే పండుగ ఇది. భాగ్యనగరంలో కానీ ఇప్పుడు ఈసారి గ్రహణం వచ్చింది, ముందుగా తీస్తున్నారు అన్ని వినాయకులు. కాబట్టి అంతా బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. హైకోర్టు అడ్వకేట్ నాగరాజ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. అమ్మ, నేను గత 13 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఈ యొక్క గణేశుడి నవరాత్రులలో పాల్గొంటున్నాను. ఇదంతా ఒక బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. మా కాలనీలో మా రాంప్రభు గారు గత 3 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఇక్కడ మేనేజ్మెంట్ లో ఉన్నాను. ఈ 13 సంవత్సరాలు ఎప్పుడు కూడా 3000 మందికి తగ్గకుండా మా దగ్గర అన్న సంరాధన జరుగుతుంది. దానికి అట్లనే దాతలు ముందుకు వస్తారు. ఏ ఒక్క కోశాన ఏ ఒక్క రోజు కూడా ఒక్కరికి ఒక ప్లేట్ తక్కువ పడలేదు అనుకుంటా జరుగుతున్నది. అదంతా కూడా ఆ గణేశుడి మహిమ లెక్క మేము భావిస్తున్నాము. సో కాబట్టి ఇది కలకాలము ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. సమిడి ప్రసాద్ గారు నమస్కారం అండి. ఇక్కడ వాతావరణం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉండటం, ఆ క్రమశిక్షణలో నడిచే విధంగా పైనుండి చూసుకునే వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు కమిటీలో ఉండనివ్వండి అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉంటారు. ప్లస్ మీరు ఇందాక అడిగారు సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ చేయడం. ఇంతవరకు నేను ఇక్కడ 20 years నుంచి నేను ఇక్కడ ఉంటున్నానండి ఈ కాలనీలో. ఫస్ట్ నుంచి ఉన్నది ఇది. అనుకోకుండా ఒకసారి డాన్స్ కి ఏదో పెట్టుకుంటా అని చెప్పి వస్తే అడిగారు. ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయగానే మేము ఆపిచ్చేసి మాకు తెలవక దేవుడి పాటే డాన్స్ చేస్తాం. వెంటనే మాకు ఈ పాటలు వద్దు, డాన్స్ ప్రోగ్రామ్ వద్దని చెప్పి ఇంతవరకు ఈ మండపంలో డాన్స్ ప్రోగ్రామ్ అంటూ పెట్టలేదండి. ఓన్లీ కూచిపూడి డాన్స్, అలాంటి భక్తి గీతాలు, హరికథలు, బుర్రకథలు జరిగినాయి. మీకంటే ఓల్డ్ ట్రెడిషన్ కూడా మేము అందరినీ తీసుకొచ్చి ఇక్కడ లేడీస్ కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి అంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఘంటసాల పాటలు పెడతాం. దానికి లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఒకసారి ఘంటసాల ప్రోగ్రామ్స్, పెద్దవాళ్ళు లేడీస్ అన్నమయ్య కీర్తన అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చేయి. అందరి టేస్ట్, అందరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళ ప్రకారం మేము ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం అవుతుంది. ఒకరోజు అన్నమయ్య కీర్తనలు, ఒక రోజున వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు అలాగే అవుతున్నాయి తప్పితే డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ పాటలు కానీ ఇది ఉండదండి. ఇంకొకటి కూడా మీకు చెప్పారో లేదు, ఇది మేము ఇదంతా ఒక దేవాలయంలా కొలుస్తామండి. ఇందులో ఫంక్షన్ ఎవరికైనా ఇచ్చినా నాన్ వెజ్ ఉంటే అలౌ చేయండి. మీకు ఇంతవరకు చెప్పాడు ఎవరు లేదు. ఫస్ట్ మేము కట్టినప్పుడు అనుకున్న మాట అయితే ఏదన్నా కాలనీ దాంట్లో ఫంక్షన్ చేసుకున్నా సరే వెజిటేరియన్ వరకే. ఎందుకంటే మేము వినాయక చవితి చేస్తాం, అమ్మవారికి చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, అలాగే రోజు యోగా జరుగుతుంది. ప్రతి దీపావళికి కానివ్వండి,
ప్రతి దేవుడు కార్యక్రమం ఇక్కడ చేసుకుని ఉంటాం. ఇది దేవాలయంలో చూస్తాం తప్పితే వినాయకుడు నిలబెడుతున్నాం ఇది అయిపోయినా వేరే కార్యక్రమం అటు ఎక్కడ ఉండదు. ప్లస్ ఈ కాలనీకి చుట్టుపక్కల కాలనీలు అందరికి కూడా యాక్సెస్ ఇది. మీకు కట్టేటప్పుడు అనుకో ఇక్కడ గవర్నమెంట్ ఏదన్నా సోషల్ వర్క్ వాళ్ళకి చేసేయి ఆధార్ కార్డు సెంటర్ పెట్టుకుని అక్కడ పెడతారు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ వస్తారు. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ మియాపూర్ సరౌండ్స్ లో కాలనీ సరౌండ్స్ లో అందరూ కూడా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చెప్పుంటారు లేడీస్ కూడా. మీకు శ్రావణ శుక్రవారాలు చేస్తారు, చేసినప్పుడు మొత్తం పిలుచుకుంటారు కదా. వాళ్ళు మార్నింగ్ ముందు రోజున ఫోన్ చేసి 150 మంది లేడీస్ ఒక ఇంటికి వస్తారండి. అంటే ఒక ఇంటి దగ్గరికి పసుపు కుంకుమ తీసుకుని మినిమం అంటే 100-150 మంది అట్లా కలుస్తారు వాళ్ళు. అంటే అదంతా ఎట్ట వచ్చింది, ఇక్కడ అందరూ కూర్చుని ఒకరికొకరు పరిచయాలు ఏర్పరచుకోవటం, చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండటం. అంటే మా కాలనీ కాక చుట్టుపక్కల కాలనీల వాళ్ళతో కూడా అందరం కలుపుకుని వెళ్ళటం. ఆ క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి అట్టాగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ ఈ శ్రావణ శుక్రవారాల్లో 4-5 దొరకటమే ఇప్పుడు అసాధ్యం అయిపోయిన ఈ రోజుల్లో 150 మంది అంటే పసుపు కుంకుమ తీసుకోవడానికి రావడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. అంటే అది ఈ ప్రాంగణంలో ఏర్పడిన స్నేహం వల్లే సాధ్యమైంది అని చెప్పడం మీరు నిజంగా చాలా అద్భుతం అండి. ఎందుకంటే పండగల ముఖ్య ఉద్దేశం అదే, మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక చైతన్యంగా ఉండాలి, కాలనీ కూడా ఒక కుటుంబం లాగా ఉండాలి. సో ఇక్కడ సార్థకత చేకూరింది ఏదైతే మీరు మోటోతో మీరు పెట్టారో. అవును, అదే కార్యక్రమం మేము తీసుకొస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తారు. 1:32 వరకు లేడీస్ అందరూ 150 మెంబర్స్ ఉంటారు కూర్చున్నారు. అంటే పాపం అందరూ మీకు తెలిసిందే, పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు. అందరూ కూడా అయినా గానీ ఒకళ్ళు ఇడిచి ఒకళ్ళన్నా గానీ 1000 సహస్రనామాలు చెప్తారు కదా ఆంజనేయ స్వామికి, మొత్తం చదువుతారు అందరూ. ప్లస్ శుక్రవారం నాడు కుంకుమ పూజ, ఈ మొత్తం అంతా నిండిపోతుంది లేడీస్. రాత్రి కూడా జరిగింది. అంటే మేమేంటంటే వీళ్ళందరూ కలవాలి. మా మెయిన్ మోటివ్ ఏంటంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నా చుట్టాలన్నా దూరం నుంచి వచ్చేవాళ్ళు కదా, దగ్గర మేము రోడ్ మీద వచ్చినాక అందరూ అని కుచ్చల పీచులు వేసుకున్నప్పుడే అదొక హ్యాపీగా ఉంటుంది. చుట్టాలు అనేది ఎప్పుడు దూరంగా ఉన్న ఫ్యామిలీతో మాట్లాడుతుంటాం అది ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల బయటకు రాగానే 10 మంది కలవాలంటే ఎట్టుండాలి, అందరూ కలిసి మెలిసి ఉంటేనే అది బాగుంటుంది. ఇంతవరకు అయితే నాకు తెలిసిన ఎక్కడ ఏమి డిఫరెన్స్ మేము మా కాలనీతో అందరూ అట్టాగా ఉంటాం, లేడీస్ అట్టాగా ఉంటారు, పిల్లలు అట్టాగా ఉంటారు, సీనియర్ సిటిజన్స్ అంటే చెప్తుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ రోజు 25 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ వరకు వచ్చి కాలక్షేపం కౌలు చెప్పుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు అంటారు మీరు బాగా అరేంజ్ చేశారంటే కాలం మేము అరేంజ్ చేయటం కాదండి, మీరు వచ్చి కూర్చోవడం వల్ల ఖాళీ కల వస్తుంది. పిల్లలు ఇక్కడ ఏమైనా ఆడుకున్నా గానీ మీరు ఉండటం వల్ల మాకు సేఫ్టీ, లేడీస్ వచ్చినా సేఫ్టీ. ఆ విధంగా ఉంటది కాబట్టి మేము పెద్దవాళ్ళకి కూడా కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్ అంటే టాయిలెట్ కి వెళ్ళాలంటే బయట స్పెషాలిటీస్ అన్ని కూడా వాళ్ళకి ఏం కావాలి, వాటర్ కానీ చైర్స్ కానీ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి, పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళకి, లేడీస్ కంటే లేడీస్. పిల్లలు ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే మేము వెనక్కుండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే ఎవరు చేసేదాన్ని దాన్ని ఎంకరేజ్ చేసుకుంటా అందరూ అదే చేస్తారు. ఒకటి చేస్తే అయ్యేది కాదండి, అందరూ చేస్తారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు కాబట్టి అది జరుగుతుంది. గణపతి నవరాత్రులు అంటేనే మన ఇండియాతో పాటు హైదరాబాద్ కి టాప్. నవరాత్రులు నిర్వహించడంలో ముంబై తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఈ మధ్యలో హైదరాబాద్ ఇంకా ఫ్రంట్ లైన్ లోకి వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఇంత ఒక మంచి వాతావరణం రావాలంటే ఇలాంటి అంటే ఓన్లీ వినాయకుడు నవరాత్రుల్లోనే సాధ్యమని నేను అనుకుంటున్నాను. అంటే కాలనీలో ఇప్పుడు ప్రగతి ఎన్నికలు ఇక్కడ నిర్వహిస్తున్న సుమారు 3000 ప్లస్ నాకు తెలిసి 4000 వస్తారు ఇక్కడికి. 4000 పీపుల్ గ్యాదరింగ్ అంటే అది ఓన్లీ అంటే అకేషన్ ఇంకా వేరే ఏది ఉండదు, ఓన్లీ వినాయకుడు నవరాత్రులతో సాధ్యం అవుతుంది. అంటే ఈ వినాయక నవరాత్రులు 9 రోజులు అసలు అంటే రోజు ప్రతి ఒక్కరు కాలనీలో అన్ని ఫ్యామిలీస్ ఒక్క దగ్గర గ్యాదర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి పండుగను అంటే ఇలాంటి పెద్దవాళ్ళు నిర్వాహకులు ఇలాగే నిర్వహిస్తూ ఉంటే అందరి మధ్యలో ఒక యూనిటీ అనేది వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో అందరు బిజీనే ఉంటున్నారు, ప్రతి ఒక్కరు బిజినెస్ అని అంటే జాబ్స్ అని స్టడీస్ అని. బట్ ఈ 9 days మాత్రం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా కలిసి ఒక మంచి వాతావరణం క్రియేట్ కావడం అనేది చాలా మంచిదని చెప్పేసి. మీరు చెప్తున్నట్టుగా రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి ఎంక్లేవ్ లో చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు ఏదైనా. అలాగే మన గణపతి నవరాత్రులు కూడా మత సామరస్యానికి ప్రతీక, చాలా అద్భుతంగా జరుపుకుంటాం మనం ఈ పండుగని. సో ఈ సందర్భంగా ఈ భక్తితో పాటు ఆధ్యాత్మికతతో పాటు ఒక సామాజిక చైతన్యం కూడా కనిపిస్తుంది మీరు అన్నట్టుగా. ఏమంటారు? అంటే ముఖ్యంగా రామ్ ప్రభు గారి గురించి చెప్పాలంటే తను ఇప్పుడే కాదు, చాలా కొన్ని సంవత్సరాలుగా నాకు తెలుసు. అంటే ఏదైనా అందరి మధ్య ఒక యూనిటీ ఉండాలని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ తోటి తను చేసే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది. మనం ఏదైనా పాజిటివ్ గా చేస్తే సక్సెస్ అవుతున్న విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే ఏ వర్క్ అనేది చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను మెసేజ్ ఇస్తాను. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎట్లా ఉండాలని చెప్పి మీరు చెప్తారు? అంటే నిమజ్జనం అనేది హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇండియా మొత్తం అబ్జర్వ్ చేస్తుంటది, ముంబై హైదరాబాద్ అంటే కొన్ని సిటీస్ మనము అంటే గ్రాండ్ గా చేయాలి. ఎలాంటి అసంఘటిత కార్యక్రమం అంటే అసంఘటిత చోటు చేసుకోకుండా అంటే ఒక పాజిటివ్ వ్యూ తోటి ముందుకు సాగాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్గా 9-11 days 13 days ఉండేది, బట్ ఇవాళ ఫైనల్ డే కాబట్టి ఇవాళ క్రేజ్ ఉంటుంది.
గవర్నమెంట్ కూడా అంటే మంచి ఏర్పాట్లు అన్ని చేసింది. మనం గిట్ట సపోర్టింగ్ గా చేసి యూత్ మెయిన్ గా ఏంటంటే మామూలుగా నిమజ్జనమే కూడా పాజిటివ్ వేతో చేయాలని చెప్పేసి అందరికి మీ ద్వారా మెసేజ్ అందిస్తుంది. ఈ రోజు మా ప్రగతి కాలనీ అసోసియేషన్ లో మేము ఇది గంగా జమున తహజీబ్ లాగా మా రాంప్రభు గారు కానీ మా సమట ప్రసాద్ గారు కానీ మా కాలనీలో మా అసోసియేషన్స్ అందరు కలిసి మేము ఈ రోజు ఇక్కడ పోలీసు గానీ ఒక 5,000 నుంచి 6,000 మందికి ఈ రోజు అన్నదానం చేశాము. కాబట్టి ఈ రోజు చాలా చక్కగా అందరూ హ్యాపీగా ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ కి అందరూ చాలా మంచిగా అందరికి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ 10-15 కాలనీ వరకు ఇలాంటి షెడ్ గానీ ఇలాంటి మండపం గానీ లేదు కాబట్టి ఇక్కడ మా కాలనీకి ప్రతి దానికి కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ చేయడం కానీ ఏదో జరుగుతూ ఉంటది. ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ కాలనీకి మన సమట ప్రసాద్ గారు కానీ మా రాంప్రభు ప్రెసిడెంట్ గారు కానీ మా కమిటీకి ఇట్లా హిందూ ముస్లిం ఎలాంటి విధాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఏకతంగా ఉంటాము. మేము పక్కనే మా మస్జిద్ ఉంది ఇక్కడ. ఆల్గిట్లా మేము ఏమైనా రంజాన్ పండుగ ఏమన్నా ఆల్గిట్లా మా దాంట్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి మేము ఇట్లా హిందూ ముస్లిం బాయ్ అన్నట మేమందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటాం. రాంప్రభు గారి బ్రదర్ దయాకర్ గారు ఉన్నారు. సరే ఆయన కూడా అడిగి ఇక్కడ పూజా విశేషాలు తెలుసుకుందాం. మా కాలనీ వాళ్ళకి వినాయకుడి పండుగ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంటది. దాని తర్వాత వెంటనే బతుకమ్మ ప్లస్ మన దుర్గామాత ఫెస్టివల్ ఇవన్నిటికీ మా కాలనీ అన్నది ఒక కుటుంబం లాగా ఉండడం జరుగుతుంది. వాళ్ళతోటి లేడీస్ పిల్లలు అందరూ ఇప్పుడు మళ్ళా ఈవినింగ్ అవుతుందనే చూసే రోజులు అన్నట్టు మా వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు డే అండ్ నైట్ అని ఏమనుకుంటే జనాలు ఇక్కడ చాలా మంది వచ్చి ఉంటారు. ప్లస్ పిల్లలు కూడా ఈవినింగ్ సెలబ్రేషన్ కోసం చాలా మంది వెయిట్ చేసుకుంటారు. స్కూల్ అయిపోద్దా అన్నట్టు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఒక్కరైపోతారు. ఇక్కడికి రాగానే వీళ్ళందరి ఈ కుటుంబాల అందరిలో కలిసిపోతారు. దానివల్ల ఏమైతే ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా మనది అన్నట్టుంటది. మళ్ళా ప్లస్ ఏ మనీ పరంగా కానీ ఏ పరంగా కానీ ఆ దేవుడు ఆశీస్సులు ఏమో కానీ ఇంతమందికి అన్నదానం జరుగుతుంటే మీరు చూస్తున్నారు. ఈ రోజు అన్నదానానికి కానీ దేనికి కానీ భక్తులు అటోమేటిక్గా వస్తారు. కాకపోయినా మా కమిటీ అందరికి చాలా బాగా చూసుకుంటుంది. ముందుగా మీరు వచ్చినందుకు మీకు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ధన్యవాదాలండి. సో మీరు అడిగినట్టుగా మరికొద్ది సేపట్లో మా లడ్డు వేలం జరగబోతా ఉన్నది. చాలా పెద్ద సంఖ్యలో మీరు ఒకవేళ మీకు సమయం ఉన్నట్టు ఉంటే కనుక దాన్ని కూడా మీరు కవరేజ్ చేస్తూ వీక్షించాలని కోరుకుంటున్నాం. చాలా పెద్ద స్థితిలో పాల్గొంటారు. మరియు వేలం కూడా వేలలో నుంచి లక్షలకు వెళ్ళిపోయింది మా కాలనీలో ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో. సో మీరు అడిగినట్టుగా నిమజ్జనానికి ఏర్పాట్ల గురించి మాట్లాడితే ముందుగా నేను చాలా యువకుని కాలనీలో నేను వచ్చి ఒక 1 year అండ్ ఇదే నా ఫస్ట్ ఉత్సవం ఇక్కడ నేను చేయడం. ఎన్నో ఉత్సవాలలో ఎన్నో కమిటీలలో పాల్గొనడం జరిగింది. నేను మా హోమ్ టౌన్ లో కానీ అక్కడ కానీ ఈసారి ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ఇక్కడే పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి కారణం గల ప్రతి ఇయర్ ఇక్కడ జరిగేది కొన్ని వీడియోస్ ఇవి చూసిన తర్వాత అందులో అనిపించింది మట్టి గణపతిని ఇక్కడ కొలవడం మొదటిది. రెండోది ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా. నేను వచ్చిన కొత్తలో కమిటీలో జాయిన్ అవుతా అంటే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎలా చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ కదా అన్నప్పుడు మనం లైటింగ్స్ పెడదాము, మంచి సౌండ్ సిస్టమ్ దిద్దాము, అందరికన్నా ఇది చేద్దాం అంటే యువకుడిని కాబట్టి ఆ ఉత్సాహం ఉండొచ్చు నాలో. కానీ ఇక్కడ కూర్చున్నాక పెద్దల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మనం పెట్టే ప్రతి రూపాయి కానీ మనకు వచ్చిన చందాలు కానీ హంగులు ఆర్భాటాల కన్నా ఎవరికన్నా ఉపయోగపడే విధంగా పిల్లలకి ఇక్కడ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళతో ఆటపాటలు పెట్టించి వారికి గిఫ్ట్స్ రూపంలో అంటే ఎంకరేజింగ్ కోసం వాళ్ళకి స్టడీస్ లో ఉన్న వాళ్ళకి జామెట్రీ బాక్సెస్, చిన్న పిల్లల వాళ్ళకి పెన్సిల్స్, స్కెచ్స్, నోట్ బుక్స్, అదే పెద్దలైతే గనక ఈ రోజులలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటి కళలు ఉన్న వాళ్ళు దొరకడం చాలా అరుదైపోయింది. హరికథలు చెప్పేవాళ్ళు కానీ పాత భరతనాట్యాలు, కూచిపూడిలు ఇలాంటి ఎక్స్ట్రాడినరీగా చేసే వాళ్ళు దొరకడం చాలా అరుదు. అలాంటి వారికి మా కమిటీ వారే వారి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ వసతులు కల్పించి అంటే ఇలాంటి డబ్బును హంగు ఆర్భాటాలు లేకుండా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడే విధంగా దాన్ని ప్రోత్సహించే విధంగా వారికి అరేంజ్మెంట్స్ చేసి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం జరుగుతున్నది. సో ఇది చాలా గొప్ప నిర్ణయం అని కూడా చెప్పొచ్చు ఈ కమిటీ వారికి ప్లస్ ఈ కాలనీ వాసులందరికీ. ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను. సో ఇది నా ఫస్ట్ ఉత్సవం. ఇక్కడ కమిటీలో పాల్గొనడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ 11 రోజులు కూడా పొద్దున సాయంకాలం పూజలలో ఉండడం, ప్రసాదం చేయడం కానీ ప్రసాదం పంచడంలో కానీ సుమారు ఇంచుమించు రోజుకు 300 నుంచి 400 మందికి ఇక్కడ ప్రసాదం ప్రతిరోజు పొద్దున ప్రతిరోజు రాత్రి విక్రయించడం జరిగింది. సాయి బాలాజీ ఇన్ఫ్రా చైర్మన్ రామ్ ప్రభు గారు ప్రగతి ఎన్క్లేవ్స్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్స్ కాలనీ వాసులు ఉన్నారు. ఒకసారి ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అలాగే ఇవాల్టి నిమజ్జనోత్సవం ఈ అన్నద సంతర్పణ కార్యక్రమం గురించి మాట్లాడదాం అందరితోటి. విజయలక్ష్మి గారు, మీరు ఈ ఎన్క్లేవ్ ప్రగతి ఎన్క్లేవ్ కాలనీ వాసులు, మీరు ప్రతి సంవత్సరం ఈ పూజా కార్యక్రమానికి వస్తూ ఉంటారా? ఈ కంపల్సరీ వస్తామండి. ఇక్కడికి చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ హనుమాన్ చాలీసు, కుంకుమ పూజ,
ఇక్కడ అన్ని బాగానే జరుగుతాయి. కొంచెం ఇక్కడ ప్రగతి ఎంక్లేవ్ కొంచెం పార్కు ఇది కొంచెం మంచిగా చేయాలి. గాంధీ గారికి చెప్పాలి, మరి అతడు వెళ్ళిపోయారు కదా, మీకు చెప్తున్నా, మీరు ఈ పేపర్ కి ఇస్తారనో అని చెప్తున్నా. అంటే ఏంటి పార్క్ అంటే? పార్క్ లా ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. అట్లా అన్ని బాగా చేస్తారు ఇక్కడ, భోజనాలు అన్ని. ప్రతి సంవత్సరము 3,000 మందికి భోజనాలు అందుతాయి ఇక్కడ. 3,000 మందికి భోజనాలు 3,000 మందికి చేపిస్తాం మేము. ఒక్కోసారి కొంచెం తక్కువ వస్తారు, ఈసారి ఇంకా ఎక్కువ వచ్చారు. అవును, తండోపతండాలుగా కనిపిస్తున్నారు. వస్తారు, బాగా అవుతాయి, మంచిగా ఉన్నాయని అందరు చెప్పిపోతారు కూడా. ఇక్కడ అందరు ఇచ్చిపోతుంటారు, పూజలు చేపించుకుంటారు. అందరం వస్తాం మేము, మా కాలనీలో అందరం వస్తాం ఇక్కడ. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో జనరల్ గా కుంకుమ పూజ అని ఆడవారి కోసం ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేస్తుంటారు కదా. ఈసారి ఎట్లాంటి పూజలు జరిగాయి? ఈసారి అండి హనుమాన్ చాలీసా 41 సార్లు చదువుతామండి. ఎప్పుడు 108 సార్లు చదివేవాళ్ళం, ఈసారి 41 సార్లు చదివాము. చాలా బాగా గ్రాండ్ గా చదువుతాము, బాగా చేస్తారు. మా కాలనీ మొత్తైదులందరూ చాలా ఓపిక్ గా చదివి చాలా బాగా చేస్తారు. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు వెలసి 20 ఏళ్ల నుంచి బాగా చేస్తున్నారండి. 4,000 మంది మినిమం భోజనం చేసి వెళ్తారు, ప్రసాదం తీసుకుంటారు. కమిటీ గాని, మా ప్రజలు గాని, భక్తులు గాని, భక్తజనులు గాని చాలా బాగా కోఆపరేట్ చేస్తారు, దాన్ని పార్టిసిపేట్ చేస్తారు, జయం చేస్తారు. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? 20 ఏళ్ళ నుంచి, మొదటి నుంచి 2 సంవత్సరాలు ఏమో నేను లేను, దాదాపు 18 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా. వీళ్ళందరూ ఉన్నారండి, వీళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు. 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ ఇట్లాగే అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. పరమ అద్భుతంగా, ఒక సంవత్సరాన్ని మించి ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం ఇంకా 2,000 పెరుగుతారే గానీ తగ్గేదే లేదు. స్వప్న గారు, ఈ గణపతి ఉత్సవాల్లో ముఖ్యంగా లడ్డు వేలంపాట అనేది చాలా ముఖ్య ఘట్టం. సో ఈ లడ్డూని ఎవరు సొంతం చేసుకుంటారు అనే ఆతృత అందరిలో ఉంటుంది, ఎంతో మందికి ఆశ ఉంటుంది. ఎందుకంటే లడ్డు కనుక మనకు సొంతం అయితే మనకి ఎన్నో శుభాలు జరుగుతాయి అనేది మన నమ్మకం. సో ఇక్కడ ఈసారి అంటే ప్రతి సంవత్సరం ఎట్లా వేలంపాట జరుగుతూ ఉంటుంది, ఈసారి అసలు ఎవరు సొంతం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? మేమే మేమే ఓకే, మీరే. ఓకే 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 ఒక్కసారి వేలంపాట గురించి చెప్పండి. మేము దాదాపుగా ఈ గణపతికి 15-20 ఇయర్స్ నుంచి మాడుతున్నాము. ఎవ్రీ ఇయర్ పాడిన ప్రతి సంవత్సరం అలా అలా చాలా డెవలప్ అవుతున్నాము, అంతా మంచి జరుగుతుంది. గణపతి చాలా బాగా చూస్తున్నారు. ప్రతి సంవత్సరం మీకేనా? ఎవ్రీ ఇయర్ మీరే సొంతం చేసుకుంటారా గణపతిని? ఓ, చాలా గ్రేట్ అండి. 1-2 ఇయర్స్ పాడలేదు, అంటే మా మామయ్య గారు చనిపోయి అలా పాడలేదు, కానీ ఎవ్రీ ఇయర్ మేమే పాడుకుంటాం 25 ఇయర్స్ నుంచి. సో కమల గారు, మామూలుగా గణపతి ఉత్సవాల్లో ఆడవారి కోసం కుంకుమ పూజ అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు, ఎందుకంటే గణపతికి అంటే కుంకుమ పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందని తన కుమారుడి ముందు. అందుకని ఈసారి జరిగిన కుంకుమ పూజ గురించి ఒకసారి మాకు. చాలా బాగా జరిగిందండి. నిన్ననే ఈవినింగ్ నిన్న పర్డే జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా పెద్ద మొత్తం వల్ల లేడీస్ మొత్తం 108 మంది లేడీస్ పాల్గొని రాత్రి చాలా బాగా చేసుకున్నాం. కుంకుమ పూజ గానీ, హనుమాన్ చాలీస గానీ, నవరాత్రులు మొత్తం గానీ చాలా బాగా జరుగుతాయి మా కాలనీలో. మేము కమిటీ వాళ్ళము, కాలనీ వాళ్ళము, లేడీస్ అంతా ప్రతి రోజు 11 days వరకు ఇక్కడనే, నైట్ 10-10:30 వరకు కూడా ఇక్కడనే ఉంటాం. ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా చాలా చాలా చక్కగా కాలనీ మెంబర్స్ గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా జరుపుకుంటాం అందరం. అది ఆ స్ఫూర్తి ఉండాలి. ఎస్, అలాగే చేసుకుంటాం అండి. అంటే ఒక పండగ వచ్చిందంటే ఎప్పుడు కలుస్తాము అందరం, ఫ్యామిలీస్ లాగా కుటుంబం అందరూ ఎలా కలుసుకొని చాలా అద్భుతంగా ఉంటది మా కాలనీలో అందరం. అసలు ఇంకా వేరే పక్కన ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గానీ, అంటే హోమ్ కాలనీ అలా వెళ్ళకుండా వెళ్ళాలనిపించదు. ఇంకా వేరే కాలనీకి చేంజ్ అవుదామన్న ఆలోచన వచ్చినా గానీ వద్దు, ఎంత మంచి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాలనీలో అని వెళ్ళాలనిపించని అనుకుంటాం. దేవాలయం స్టేజ్ అనేది మాకు ఒక దేవాలయం. మేము ఇక్కడ బిజినెస్ చేస్తామండి. మేము ఇక్కడికి వచ్చి 6 years అవుతుంది. ఈ 6 years నుంచి కూడా మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. ప్రతిసారి అన్నదానం కానీ, ఇక్కడ ఆంటీ వాళ్ళతో కానీ ఎవరితో పరిచయం చేసుకున్న కొత్త పాత అనే తేడా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు అభినందంగా చూస్తారు, ప్రతి ఒక్కళ్ళతో హ్యాపీగా ఉండాలి అని చూస్తారు. అండ్ కల్టివేటివ్ యాక్టివిటీస్ వచ్చేసరికి కోలాటం కానీ, మార్షల్ యాక్టివిటీస్ కానీ, పిల్లలతో డాన్స్ ప్రోగ్రామింగ్స్ కానీ, గణపతికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా, నాట్ ఓన్లీ గణపతికి, వినాయకుడు ఈ పూజ, దసరా, బతుకమ్మ ఫంక్షన్ జరుగుతుంది. ఒక 1000 మంది అన్న ఉంటారండి. బతుకమ్మలు ఇంత పెద్ద ఇక్కడ బాగా అవుతాయి. వీటికి బతుకమ్మలకి కాంపిటీషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అండ్ శ్రీరామనవమికి కూడా
సమ్మర్ అని ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళకి అన్నదానం అనేది చేస్తూ ఉంటారు. ఈ క్షేత్రం అనేది మాకు ఒక పుణ్యక్షేత్రం లానే. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా అది కనిపిస్తుంది. ఇటువంటి ఉత్సవాలు ఏర్పాటు చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అందరూ సమైక్యంగా ఉండాలి, ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండాలి, ఆ స్పృహతో ఉండాలి. అందరం ఐకమత్యంగా ఉంటాము. అందరం ఆడోళ్ళు గాని మగోళ్ళు గాని ఎవరు పెద్ద ఎవరు చిన్న అనుకోకుండా అందరూ ఐకమత్యంగా ఉంటారు. బాగా కలిసిమెలిసి ఉండి ఈ 11 days అయితే బాగా జరుపుకుంటాం ఇక్కడ. మళ్ళీ రాగానే దుర్గా నవరాత్రులు వస్తే అప్పుడు కూడా బాగా జరుపుకుంటాము. దసరా కూడా బాగా జరుపుకుంటాము. ప్రతిదీ ఇక్కడైతే ఒకటే కుటుంబం లాగా ఉంటామండి. కాలనీ అంతా ఒకటే కుటుంబం లాగా. కేవలం గణపతి నవరాత్రులనే కాదు, ప్రతి పండుగని కూడా మీరు ఇంతే సంబరంగా, అది బతుకమ్మ కావచ్చు, లేక దసరా నవరాత్రులు కావచ్చు. దసరా నవరాత్రులు మొత్తం ఫస్ట్ జరిగే బతుకమ్మ ఫంక్షన్ దగ్గర నుంచి కంప్లీట్ అమ్మవారి నిమజ్జనం జరిగే వరకు కూడా ఒక ఎలా అంటే ఒక హడావడి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చిన్న పెద్ద కుల మత అలాంటి భేదాలు అనేవి మా దగ్గర లేవు. చాలా చక్కగా అందరినీ కృతజ్ఞతతో చూస్తూ ఉంటారు. ప్రసాదాలు కూడా మేమే చేస్తాం. మడి కట్టుకొని అన్నం తినకుండా అమ్మవారికి నైవేద్యం ఒక 10 మంది కలిసి లేడీస్ మొత్తం కలిసి చేస్తాం. ప్రసాదాలు చేసి ఇక్కడ పెడతారు. అమ్మవారితో వచ్చి అందరం చేస్తాం. చేసి ఇక్కడ దేవునికి పెడతాం. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తే అమ్మవారికి ఎక్కదంట. అన్నం తినకుండా వచ్చి ఉపవాసం ఉండి చేస్తాం. ప్రసాదం చేసి ఎక్కిస్తాం. ప్రతిరోజు నైట్ కుటుంబం కాలనీ అంతా భోజనాలు ఇక్కడే చేస్తారు. నైట్ భోజనాలు కూడా కానీ అంతా బాగా కలిసి ఉంటాం. చాలా బాగా చెప్తారు అన్నిటికి. రాత్రి కూడా మేము రాత్రి 11 o'clock వరకు ఇక్కడ ఉన్నాము. తంబూలా ఆడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసి పోయినాం. 11 దాంట్లో వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మాకందరికి కూడా ఉత్సాహం కనిపిస్తుంది. నేనైతే అసలు చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుందో అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. నేను కూడా వచ్చి ఇక్కడ 10 years అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం భక్తి అంతే అనిపిస్తుంది. ఇంకా వేరే ఏముండదు. డాక్టర్ శ్రీదేవి యోగా టీచర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. శ్రీదేవి గారు, ఏంటి ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు చెప్తున్నారు, ఒకసారి. అవునండి, అంటే ఒక 12 నేను యాజ్ ఏ ప్రొఫెషన్ డెంటిస్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను 12 years బ్యాక్. నాకు అంటే ఈ యోగాని ఎందుకు స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పి ఇక్కడే మేము ఉంటాం ప్రగతి ఎన్క్లేవ్ లోని. సో ఈ కళామండపం నేను ఒక బేస్ చేసుకొని నేను ఫ్రీగా చెప్తాను. వీళ్ళు కూడా నాకు ఫ్రీగా ప్రొవైడ్, ఇంకా వీళ్ళు ఏం తీసుకోరు. నేను మొత్తం కంప్లీట్ గా అందరికీ ఫ్రీగానే మీరు టీచ్ చేస్తారు. ఓకే, ఫ్రీగానే టీచ్ చేస్తున్నాను 12 years. ఈ December 9th కి 12th year అయింది. యోగా కూడా ఒక పండుగలాగా చేస్తామని చెప్తున్నారు, అంటే కారణం ఏంటండి? అంటే ఈ యోగా అనేది ఇట్స్ హెల్త్ కి సంబంధించింది కదండి. ఒక హెల్త్ కి సంబంధించింది. మనం హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి కదా. దాన్ని ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే కింద తీసుకొని ఆ రోజుని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. December 9th నేను December 9th 2013 లో స్టార్ట్ చేశాను. అది నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ప్లస్ ఎవ్రీ ఇయర్ అలా అకేషన్ లాగా చేసుకుంటాను.